शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिक्रियातु। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमदले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీ అద్వైతం యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు శ్రీరామనవమి అనేది మనం ఎట్లా జరుపుకుంటామనేది. కానీ సనాతన ధర్మంలో శ్రీరామనవమి అనేది జన్మోత్సవంగా చెప్పబడి ఉంది. రామ అనేటువంటి ఒక శబ్దంలోనే అద్భుతమైనటువంటి ఒక ఆనందము కలిగి ఉంది అని. రామ అనేది అవతరించినటువంటి ఒక సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అవతారం. మరి ఎందుకోసం జన్మించినాడు రాముడు? శ్రీరామనవమి మనం అసలు ఎందుకోసం మనం జరుపుకోవాలి? లోకంలో ఏ విధంగా జరుపుకుంటున్నారు, మనం ఏ విధంగా జరుపుకుంటున్నాం అనేది ఆలోచన చేస్తే, రామచంద్రమూర్తి అవతరించింది సాక్షాత్తు త్రేతాయుగంలో. వచ్చేటువంటి కలియుగంలో మానవులంతా ధర్మాన్ని ఏ విధంగా విడిచిపెడతారో అటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం కోసం మానవుడిగా తాను అవతరించి ధర్మాన్ని ఏ విధంగా నిలపాలి అనేటువంటి అద్భుతమైన చరితాన్ని మనందరికీ చూపించడం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతరించినటువంటి సంపూర్ణమైన అవతారమే రామావతారం. రామావతారానికి ప్రధానమైనటువంటి యొక్క అంశం అందరికీ మనకు తెలిసిందే. ధర్మము ఎప్పుడైతే పోతుందో, ధర్మగ్లాని జరుగుతుందో, ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు తానంతటా తను అవతరిస్తాడు. అవతారము అని చెప్పడానికి ప్రధానమైనటువంటి అర్థం కిందికి దిగి రావడం. ఎందుకోసం దిగి రావడం అని పరమాత్ముడు అంటే ధర్మాన్ని నిలపడం కోసం రావడం. రామ అనేటువంటి శబ్దం ఎంత గొప్పనైనది అంటే, రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని, రామ అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు అని. అందరికీ తెలిసిన రామాయణంలో కదా, సాక్షాత్తు రావణాసురుడు, ఆయనకు రావణుడు అని పేరు పెట్టింది కూడా పరమశివుడేనట. ఎందుకోసం అంటే, ఒకనాడు కైలాస పర్వతాన్ని 2 చేతులతో పైకి ఎత్తినాడు. ఎత్తితే ఒక్కసారి తన దగ్గర ఉండేటువంటి చేతి వేళ్లతో ముడిస్తే ఆ అని అరిచినాడు. అంటే ఏడవడం మొదలు పెట్టినాడు కనుక రోధించేవాడు. ఆయన ఏడ్చినాడు, ఆయనతో పాటు లోకమంతా ఏడ్చేట్టుగా చేసినాడు కనుక రావణుడు అనేటువంటి పేరు. అసలు ముందున్నటువంటి పేరు దశకంఠుడు అని ఏదో రాసినారు. అటువంటి దశకంఠుడు పోయి రావణుడుగా వచ్చినటువంటి ఏడుపును ఏడిపించేవాణ్ణి, ఆ రెండింటిని దూరం చేసేటువంటి గొప్పనైనటువంటి శబ్దమే రామ అనేటువంటి శబ్దం. అంటే ఏడుపును పోగొడుతుంది. ఏడుపు దేని వల్ల వచ్చిందో ఆ ఏడుపును కూడా పోగొట్టేది రామశబ్దం. అటువంటి రామశబ్దం మనకు సాక్షాత్తు పరమాత్ముడు అవతరించింది చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న కాలంలో జన్మించినాడని చెప్పేసి సాక్షాత్తు వాల్మీకి మనకు చెప్పినాడు. మరి అటువంటి రామనవమి మనం ఎట్లా జరుపుకుంటున్నామంటే, ఉగాది నుంచి ప్రారంభమవుతాయి.
వసంత నవరాత్రులు అని. ఒకటేమో శాక్తేయంగా అమ్మవారిని కొలుస్తారు, నారాయణుడు నారాయణి అనేటువంటి భేదం లేదు కనుక అటు జగన్మాతను పూజిస్తారు. ఇక వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి సమస్తమైన భక్తజనులు కేవలము శ్రీ వైష్ణవులో ఇంకా ఎవరో కాకుండా విష్ణుమూర్తి భక్తులందరినీ వైష్ణవులు అన్నది శాస్త్రం. వ్యాసుడు కూడా అదే విధంగా చెప్పినాడు. ఎక్కడైతే వ్యాపకం ఉంటుందో, ఎక్కడనైతే విస్తరించి ఉన్నాడో భగవంతుడు, ఆయనను విష్ణువు అని, ఆయనను ఆరాధించే వాళ్ళను వైష్ణవులు అని చెప్పి సాక్షాత్తు వ్యాస భగవానుడు ఎన్నో పురాణాల్లో మనకు తెలియజేసినాడు. కనుక అటువంటి వ్యాపకము కలిగినటువంటి విష్ణుమూర్తి అవతారమే రామావతారం. ముందు చెప్పుకుందాం. అటువంటి రామావతారం ఏది ఉందో ఆనాడు మనకి జన్మోత్సవంగా చెప్పుకున్నాడు. రాముడు పుట్టడానికి ప్రధానమైన కారణం రావణ కుంభకర్ణులను సంహరించడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం ఎత్తినటువంటి అవతారమే సాక్షాత్తు రామావతారం. అటువంటి రామావతారం మరి ఎత్తినప్పుడు దేవతలంతా వెళ్ళినారు విష్ణుమూర్తి దగ్గరికి, ప్రార్థన చేసి రావణ కుంభకర్ణులు చేసేటువంటి హింసను మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, కావున నీవు స్థితికారుడివి కనుక నీవు అవతరించి మా యొక్క బాధలన్నీ పోడగొట్టమని చెప్పేసి ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు సంకల్పం చేసుకొని అవతరిస్తున్నానయ్యా నేను భూమిపైన అని చెప్పేసి తనంతట తాను తన లోకాన్ని వీడి దిగి వచ్చినటువంటి అవతారమే రామావతారం. అక్కడ దశరథ మహారాజు గారు గొప్పనైనటువంటి యజ్ఞం చేయాలి. ఆయనకు పుత్రకామేష్టి అనేటువంటి యాగం చేసినాడు. పుత్రకామేష్టి యాగం చేయాలంటే గురువులను పిలిచినారు. వశిష్ఠుల వారిని పిలిచి, నేను ఒక పుత్రకామేష్టి చేయాలనుకుంటున్నానయ్యా, నాకు సంతానం లేదు అంటే, నీకు పుత్రకామేష్టి యాగం చేయడం కోసం నీకు అర్హత లేదయ్యా, ముందుగా అశ్వమేధ యాగాన్ని చేసి అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత కానీ పుత్రకామేష్టి యాగం చేయడానికి నీకు అవకాశం లేదు, కనుక ముందు నీవు అశ్వమేధ యాగం చేయమంటే వశిష్ఠుల వారిని కూర్చోబెట్టి అశ్వమేధ యాగాన్ని చేసి అశ్వమేధ యాగం సంపూర్తి అయిన తర్వాత సాక్షాత్తు దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే ఆ పుత్రకామేష్టి యాగం దశరథుడు జరిపిస్తున్నాడు. అక్కడ నేను అవతరిస్తున్నాను, దేవతలైనటువంటి మీరందరూ కూడా వానరులుగా అవతరించండి అని చెప్పి దేవతలందరికీ ఆజ్ఞ ఇస్తే సాక్షాత్తు విష్ణుమూర్తికి గురువైనటువంటి పరమశివుడు విష్ణుమూర్తికి గురువు అట్లాగే పరమశివుడికి విష్ణుమూర్తి గురువు. ఈ శివాజ విష్ణురూపాజ శివరూపాజ విష్ణవే అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కనుక పరస్పరము గురువుగా భావించుకునేటువంటి ఇద్దరు ఎప్పుడైతే రాముడు భూమిపైన అవతరిస్తాడో ఆ రాముడికి సహాయంగా నేను కూడా జన్మిస్తానని చెప్పేసి శివుడు తనంతట తానే హనుమ రూపంలో అవతరించడానికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటే జగన్మాత అయినటువంటి పార్వతీదేవి ముగ్గురమ్మల మూలపుటమైన జగన్మాత, నీవు లేనటువంటి కైలాసంలో నేనెందుకయ్యా ఉండడం, నేను కూడా నీతోటి వస్తానంటే నా వెంబడి తోకలాగా నీవెందుకు వస్తావమ్మంటే తోకనయ్యే వస్తానని చెప్పేసి సాక్షాత్తు జగన్మాతనే ముగ్గురమ్మల మూలపుటమ్మనే ఆంజనేయ స్వామికి హనుమంతుడికి తోకగా అవతరించిందని మనకు పరాశర సంహిత తెలుపుతుంది. అటువంటి అవతారం దేవతలతో సహితంగా అవతరించి మానవుని యొక్క ధర్మాన్ని తెలపడం కోసం దశరథ మహారాజు గారి ఇంట తాను జన్మించినాడు. పెద్ద కుమారుడిగా దశరథాత్మజుడిగా జన్మించినటువంటి రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో, అంటే సూర్యుడిని తీసుకుంటే మేషరాశిలో ఉండడం, అటువంటి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మించినాడు. కనుక శ్రీరామనవమి నాడు మనం ప్రత్యేకంగా చేసుకునేటువంటి ఉత్సవం ఏదుందో దాని పేరు జన్మోత్సవము అని చెప్తారు మనకు. మరి జన్మోత్సవాన్ని చేసుకోవాలి అంటే దాని పూజా విధానం ఏ విధంగా ఉంటుందని ఒక నిమిషం మనం ఆలోచన చేస్తే, జన్మోత్సవం చేయాలి అంటే రాముల వారితో పాటు కౌసల్యాదేవిని అటు దశరథుణ్ణి ముగ్గురిని కలిపి ఆరాధన చేయడం ఒక పద్ధతి ఉంది. ఇక కొద్ది స్థలాల్లో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు స్వామి యొక్క ఉపాసనా కార్యక్రమం చేసుకుంటారు. అటువంటి ఉపాసన చేసుకునే వాళ్ళు ఉగాది నుంచి రామనవమి వరకు 9 రాత్రులుండి శ్రీరామనవమి రోజున బాలరాముణ్ణి నిలుపుకొని ఆరాధన చేసి అష్టోత్తరాలతో ఆరాధన చేసి ఉపవాసముండి జాగారము చేసి రాముని యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. మరి మన అదృష్టం ఏమిటంటే 1000 సంవత్సరాల కింద అయోధ్యలో ధ్వంసమైనటువంటి రామాలయం
పోయిన సంవత్సరం మనకు బాలరాముడిగా అవతరించినాడు. మనందరి పూర్వజన్మ సుకృతం వలన ఈ సంవత్సరం చాలా విశేషం. అటువంటి బాలరాముడికి అయోధ్యలో మొట్టమొదటి సంవత్సరం ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం బాలరాముడికి అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇట్లా ఉంటే మరి శాస్త్రంలో జన్మోత్సవమే జరుపుకోవాలి అన్నప్పుడు మరి మన దగ్గర కళ్యాణాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే భగవంతుని యొక్క 9 రోజుల దీక్ష ఎప్పుడైతే మనం తీసుకొని ఉంటామో ఉగాది నుంచి సుమారు అందరము 9 రోజులు రామనామ సంకీర్తన ఎక్కడో ఒక దగ్గర మనం వింటూనే ఉంటాం. రామ అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రామ 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 అనేటువంటి ఒక నామం ఉంటుంది. సాక్షాత్తు శివుడే రామ తారక మంత్రాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పి రామ తారక మంత్రాన్ని చెప్పినాడు. అట్లాగే రామాయణాన్ని మనం పరిశీలిస్తే సుందరకాండలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత అని రాముడు ఎక్కడుంటే రాముని నామము ఎక్కడ పలికితే రాముని యొక్క సేవ ఎవరు చేస్తే రాముడు మన వెంబడే ఉండి మనకు జయాన్ని కల్పిస్తాడు అని చెప్పేసి పురాతనమైనటువంటి ఆత్మవిశ్వాసం ఒకటైతే మన సనాతన వైదిక ధర్మానికి భారతదేశానికి ఆత్మస్వరూపంలో ఉండేది సాక్షాత్తు రామచంద్రమూర్తి. దీంట్లో ఇంకో గొప్పనైనది ఏమిటి అంటే రామ అనేటువంటి శబ్దంలో అందరికీ తెలిసిన విషయమే అయినా రామ అనేటువంటి శబ్దం ఎట్లా వచ్చిందంటే అష్టాక్షరిలోని రా అనే అక్షరం పంచాక్షరిలోని మా అనే అక్షరం రెండూ కలిపితే రామనామమైంది. అందుకని చాలా గొప్పనైనటువంటిది. అటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి రెండూ కలిపి ఒకటే స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా గొప్పనైనటువంటి ఒక నామం రామనామం. అటువంటి రామనామం ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే మన అన్నమాచార్యుల వారు కూడా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అనేటువంటి ఒక గానాన్ని కూడా చేసి రాముని యొక్క ఆశీస్సులను పొందినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రామనామము చెప్పని వాళ్ళు ఎక్కడ ఉండరు. రామ అంటేనే అదొక వైబ్రేషన్ ఒకటి వస్తుంది, మనలో ఒక చైతన్యం వస్తుంది రామనామం. అటువంటి రామనామాన్ని మనం కళ్యాణం ఎందుకోసం చేసుకుంటామంటే 9 రోజులు ఉత్సవం అయిపోయిన తర్వాత చివరిగా చేసేటువంటి ఒక కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అంటారు. ఆ శాంతి కళ్యాణం సాక్షాత్తు మన దక్షిణ భారతదేశంలో మన భద్రాద్రి రాముల వారికి ప్రారంభమైనటువంటి ఉత్సవం. అక్కడి నుంచి అదే పరంపరగా వాడవాడలో ఇళ్లలో కొంతమంది వాళ్లకు సావకాశంగా అద్భుతమైనటువంటి రీతిలో కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది శాస్త్రంలో లేకపోయినా లేదు అన్నదానికంటే జరుపుకోవడం వల్ల శుభ పరంపర. కళ్యాణం అంటేనే శుభం. అటువంటి కళ్యాణం మన ఇళ్లలో మనందరికీ జరిగి ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో ఇటువంటి రామ కళ్యాణోత్సవం జరుపుకోవడం వలన శుభ పరంపర కొనసాగుతుంది అని. రామ అంటే ఆనందం కనుక ఆనందం కావాలి అని జపం చేయమంటే ఎవరు చేయరు కనుక ఏది ఆనందాన్ని ఇచ్చే నామం ఉందో ఆ ఆనందాన్ని ఇచ్చే నామమే రామనామం. ఇంకోటి రా మా అనేటువంటి 2 అక్షరాల్లో రా అనేది అగ్నిబీజం, ఆ అనేది వాయుబీజం చంద్రబీజం, తర్వాత మా అనేది సూర్యబీజం అని మనకు చెప్తారు. అటువంటి ఈ 3 బీజాక్షరాలు మన శరీరంలో ఉన్నాయి. రా అంటే వాక్కు, అగ్నిర్మే వాచశ్రిత. రా అనేది అగ్నిబీజం కనుక అగ్నిర్మే వాచశ్రిత అంటే మనలో ఉండేటువంటి వాక్కు అగ్నిబీజం అయితే మనస్సు చంద్రుడు అయితే మనం ఏం చెప్తామంటే కర్మ అనేది మా అనే అక్షరం అని మనకు శాస్త్రం తెలుపుతుంది. కనుక ఇటువంటి మనస వాచ కర్మణ చేసినటువంటి పాపాలు పోవాలి అంటే రామ అనేటువంటి ఒక్క అక్షరం పలికితే చాలు మనస వాచ కర్మణ చేసిన పాపాలన్నీ మనకు దూరం అయిపోతాయి. కనుక ఎవరైతే ఈ రామ జన్మోత్సవాన్ని కానీ రామ కళ్యాణోత్సవాన్ని కానీ జరిపించుకుంటారో చివరికి కళ్యాణాన్ని చూస్తారో రాముని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని మనకు వేద పురాణ ఇతిహాసాలన్నీ మనకు తెలుపుతున్నాయి. సాక్షాత్తు వాల్మీకే మనకు చెప్పినాడు రాముని యొక్క కళ్యాణం ఎట్లా జరిగింది, విశ్వామిత్రుల వారు ఎట్లా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ధనుస్సును విరవడం, తర్వాత సీతాదేవి స్వయంగా పాణిగ్రహణం చేసుకోమంటే రాముడు చెప్తాడు స్వయంవరం అయిపోయిందంటే మాల సమర్పణ జరిగింది అంటే కళ్యాణం అయిపోయినట్టే లెక్క. కానీ రాముడు బాగా ఆలోచించినాడు, ధర్మాన్ని తప్పనివాడు కనుక సీతమ్మ తల్లి మాల వేస్తుంటే చెప్పినాడు నేను విల్లు విరిచిన మాట సత్యం, ధనుస్సును విరిచిన మాట సత్యం, కానీ
నా తండ్రి ఆజ్ఞ లేకుండా నేను పాణిగ్రహణం చేసుకునే గురువాజ్ఞగా తన యొక్క కార్యాన్ని నిర్వర్తించినాడు. తండ్రి ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే పాణిగ్రహణం చేసుకుంటానని వెళ్ళి విశ్వామిత్రులతో పాటు దశరథుడి దగ్గరికి వెళితే దశరథుడు జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి కళ్యాణాన్ని జరిపించమని ఆ మహావైభవంగా చెప్తే ఆ మాటలకు మెచ్చుకున్నది సీతమ్మ తల్లి. ఎంత గొప్పనైన తల్లి సీతమ్మ తల్లి అంటే మనం ఆలోచన చేస్తే భూమికి పుట్టింది సీతమ్మ, సూర్యవంశంలో పుట్టినవాడు రాముడు. భూమి ఆకాశం రెండు, ఆకాశం నుంచి వచ్చేటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తిని భూమి ఆకర్షించి ఆ ఆకర్షణ శక్తి ద్వారా భూమిలో నుంచి పట్టినటువంటి ప్రతి పంటనో ప్రతి పుష్పాన్నో మనం ఆస్వాదిస్తున్నాం కనుక ఆ రెండింటి యొక్క మేళనమే రామ అనేటువంటి శబ్దం. అటువంటి రామాయణ మహాకావ్యాన్ని కనీసం జన్మోత్సవంలో ఉండేటువంటి ఘట్టాన్ని అయినా శ్రీరామనవమి రోజు పారాయణం చేసుకోవడం, లేదా సుందరకాండ పారాయణం చేసుకోవడం, లేదా రాముని యొక్క నామాన్ని అనడం. జయత్యతి బలురామో లక్ష్మణశ్చ మహాబల. ఒక్కొక్క మంత్రం జయమంత్రం. శంకర భగవత్పాదులు కూడా జయతు జయతు రామ మంత్రం అని చెప్పి వారు కూడా స్తోత్రాన్ని చేసినారు రామనామాన్ని. అటువంటి యొక్క రామనామాన్ని అందరము జపించి మనం ఆనందాన్ని పొంది మనలో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుందాం. అటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి రాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహం సీతమ్మతో సహితంగా మనందరిపైన వాళ్ళ యొక్క చల్లని చూపులు ఉండాలని. కళ్యాణోత్సవం చేసుకోవడంలో రాముడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, సీతమ్మ తల్లి అంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి. వాళ్ళిద్దరినీ కూర్చొని కళ్యాణం చేయడం వల్ల కళ్యాణ పరంపర మన ఇళ్లలో నిత్యం ఉంటుంది కనుక అటువంటి కళ్యాణ పరంపర మన ఇళ్లలో కొనసాగాలని రాముణ్ణి మనం ప్రార్థన చేస్తూ మళ్ళీ ఒకసారి శ్రీ అద్వైతం ఛానల్ వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై భవాని.